వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టును నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2001 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 4 ఏళ్లుగా కదలకుండా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలవరాన్ని మళ్లీ ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పాలకుల్లో బాధ్యత, పనితీరు ఉంటే ఎలాంటి అడ్డంకులైనా అధిగమించవచ్చునని తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఊపిరిపోసే పోలవరం పనులు ఇక వేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. టైమ్స్ డయాఫామ్ వాళ్ళు ఖర్చు పెరిగింది, కాస్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది. ఇలాంటి అనేక సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనా 2027కి పోలవరం జాతికి అంకితం చేస్తున్నాం. ఆ విధంగా పనులు కూడా ప్రారంభమైనాయి. అమరావతి కూడా ఎప్పుడో పూర్తి కావాల్సింది, ఒక మంచి సిటీ రావాల్సింది, అది రాకుండా దాన్ని చేశారు. ఇప్పుడు కూడా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ రైతులు ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ల్యాండ్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. మిగిలిన ల్యాండ్ అమ్మి ఆ అప్పులు కూడా తిరిగి కట్టేసే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్. ఇంత మునుపంతా కూడా ఇష్టానుసారంగా చేసి అన్ని ఇబ్బందులు వచ్చాయి. విశాఖపట్నం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా కింద నెక్స్ట్ ముంబై ఆర్ ఈక్వల్ టు ముంబై మనం తయారు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇప్పటికే ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, గూగుల్ వస్తుంది, TCS వచ్చింది, ఇంకా అనేక కంపెనీలు వస్తాయి, ఫార్మా వస్తా ఉంది, ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తున్నాం, మెట్రో వస్తుంది. విశాఖపట్నం విల్ బి ది హ్యాపెనింగ్ సిటీ. అదే మరి తిరుపతి, ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్. అందులో మీరు చూస్తే మ్యారేజెస్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అన్ని అవకాశాలు ఉండే సిటీ తిరుపతి. ఇంకో పక్క రాయలసీమలో మీరు చూసినప్పుడు నేను ముందే చెప్పాను, లేపాక్షి టు ఓర్వకల్. రాయలసీమ యాజ్ ఎ యూనిట్ ఇన్ ఎ బిగ్ వే. ఈ ఇండస్ట్రియలైజేషన్, అదే మరి గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాయలసీమ స్టీల్ ప్లాంట్ తొందరలోనే ప్రారంభం. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నారా లోకేష్ ఈ శాఖకు ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజం ఆశించే మార్పు మనమే మొదలు పెట్టాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తానని చెప్పారు. విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని వెల్లడించారు. ప్రతి పాఠశాలలో పాఠ్య పద్ధతులు, ఉపాధ్యాయుల వ్యవస్థను అభివృద్ధి చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. విద్యారంగాన్ని నూతన దిశగా తీసుకువెళ్లే మార్గంలో చర్యలు తీసుకుంటున్నానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అనేది చాలా చాలా అవసరం. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మారాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. నేను ఎప్పుడు ప్రశ్న అడుగుతా, భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు. ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి. చెత్త కారులో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చెత్త బుట్టలేస్తారు. మనమే. సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నాం అది మనలో మొదలవాలి. చేంజ్ స్టార్ట్స్ విత్ us. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరందరూ తయారవ్వాలి. నేను చూసా చాలా మంది, మీ డ్రీమ్ వాల్ చూసా, మీ గ్రాటిట్యూడ్ వాల్ చూసా, మీ అంబిషన్ వాల్ చూసా. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, IAS అధికారులు అవ్వాలని చాలా మంది రాశారు. డిఫరెంట్ కెరియర్, టీచర్ అవ్వాలని కూడా రాశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, AI ఇంజనీర్ అవ్వాలని రాశారు. మీ అందరూ ఒక విషయం చెప్పాలి, ఒక సీక్రెట్ చెప్పాలి. ఈరోజు రాలేకపోయారు. విజయరామరాజు గారని హీస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ టీచర్ ట్రాన్స్ఫర్ హార్డ్వార్డ్ లో ఉన్నారు. ఆయన రాలేకపోయారు ఈరోజు మీటింగ్. ఆయన మీలాగనే ప్రతిభ స్టూడెంట్. ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరుండేది, షైనింగ్ స్టార్స్ కి. ప్రతిభ అవార్డు పొంది IAS అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గా పోస్టింగ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో శక్తి ఉంది. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో మీ సక్సెస్ కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు. నేను కార్నింగ్ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజిరెడ్డి గారు. సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన భారతదేశంగా వచ్చి
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలో పెద్దమ్మ జాతర సందర్భంగా గండదీపం తీసుకెళ్తున్న సమయంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వల్ప అస్యవస్థకు గురయ్యారు. వేడికి దుమ్ము ధూళికి తీవ్రంగా అలసటకు లోనైన ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయారు. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను నంద్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అఖిలప్రియ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అఖిలప్రియ సోదరుడు కూడా ఆమె ఆరోగ్యంపై వివరాలు వెల్లడిస్తూ ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. స్థానికులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి అది మోస్తూ జనాలందరూ ఎక్కువ ఉండేసరికి కొద్దిగా అమ్మవారి గుడిలోనే కొద్దిగా బ్లాక్అవుట్ అయ్యి గృహ తప్పడం జరిగింది. మరి వెంటనే హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నంద్యాల తీసుకొచ్చి ఈరోజు అన్ని పరీక్షలు చేశాము. ఈరోజు అక్క ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, మెల్లిగా కోలుకుంటున్నారు. మరి తొందరలోనే బయటికి వచ్చి కూడా మీ అందరితో మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైతే ఆరోగ్యం అంతా బాగానే ఉంది, మెల్లిగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, కోలుకొని తొందరలోనే బయటకు వెళ్ళడం జరుగుతుంది. అఖిలప్రియ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, బాగా ఉంది. వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఖండన తెలియజేస్తోందని స్పష్టం చేశారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన భారతీ రెడ్డి, వైఎస్ జగన్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజాన్ని మోసపు చేసే మహిళలను అవమానించే ఈ ధోరణిని ప్రజలు తిప్పికొడతారన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి నేతకు ఉందని, అలాంటి బాధ్యతను విస్మరించి వేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని, అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు, వాళ్ళు తీసుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ, ఒక డిబేట్లో జర్నలిస్టు ఉద్దేశాన్ని జగన్, సాక్షి భారతమ్మ గారికి ఆపాదిస్తూ కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెర తీసిందని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీవ్రంగా విమర్శించారు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ భాగమని, గిరిజన విద్యార్థిపై జరిగిన హత్య కేసు నుండి దృష్టి మళ్లించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అమానుష ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల దృష్టికి రానివ్వకుండా మళ్లించేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు మండిపడ్డారు. సాక్షి మీడియాను లక్ష్యంగా చేసుకోవడం, వ్యక్తిగత కక్షలను రాజకీయంగా మలచడం సరికాదన్నారు. ప్రజలకు ఈ కుట్రలపై న్యాయబద్ధంగా స్పందిస్తారని, గిరిజనుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఆయన కూడా ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని మన సాక్షి ఛానల్లో 6వ తారీఖున ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా
ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ఆపాదిస్తూ నీచ రాజకీయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఏదైతే 6వ తారీఖున ఘటన జరిగితే డిబేట్ జరిగితే 7వ తారీఖున లోకేష్ గారు ట్వీట్ చేయడం, టీడీపీ శ్రేణులందరూ రోడ్డు ఎక్కడం, 8వ తారీఖున టీడీపీ శ్రేణులందరూ కూడాను కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు నుంచి ప్రెస్ నోట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ఈవినింగ్ మళ్ళీ ట్వీట్ చేయడం, అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. సడన్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఇంత రక్తి కట్టిస్తున్నారని చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్ని కప్పిపుచ్చడానికి, రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలను కప్పిపుచ్చడానికి, నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలోని ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని, గిరిజన విద్యార్థిని ఏదైతే ఉందో తన హత్య జరగడం, అది కూడా మద్యం బాటిల్తోటి తల పగలగొట్టి చంపినటువంటి తీరు. గత 3వ తారీఖున తన్మయి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేసిన తర్వాత కనీసం పోలీసులు పట్టించుకోకుండా, కనీసం దర్యాప్తు చేయకుండా, విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తన్మయి చనిపోయిందని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా బాధాకరం. ఎందుకనంటే తను తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కసంతా బయటపడుతోందని, ప్రభుత్వం మొత్తమే కక్ష సాధింపుకే పరిమితమైందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజలు అభివృద్ధి కోసం అధికారం ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతీకార పరంపరను నడిపిస్తూ సిస్టమ్ను దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే అరెస్టులు, కేసులు, పగ హింపుతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజల నమ్మకాన్ని తుడిచిపెట్టే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఈ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యక్తిగత కక్షల సాధనంగా వాడుకోవడం అనాగరికం అని సజ్జల తీవ్రంగా మండిపడ్డారు. ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇది వాళ్ళకి చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం, దయచేసి గమనించండి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి. 3 రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము, నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద, ఒక న్యూస్ ఛానల్ మీద, ఒక మీడియా మీద, జర్నలిస్టు మీద, విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్టు కూడా తెగించినావు. నీకు అధికారం ఇచ్చింది దీనికా? ప్రజలు ఆలోచించాలా. ఇంతకంటే దుర్వినియోగం ఏముంటుంది? దుర్వినియోగానికి పరాకాష్ట ఏముంటుంది? ఇంతకుముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది. అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం, క్వశ్చన్ చేయకుండా రైజ్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో, దుడ్డు కర్రతో ఎట్లా బాగుతామో, ఇంకోటి మాట్లాడాలంటే భయపడేటట్టు ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది. దాని పరాకాష్ఠగా జర్నలిస్ట్ మీద, ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్లో కనపడుతుంది. ఇది ఈ ప్రమాద గంటికలు ఇవి ఒకరికి కాదు, ఎంటైర్ మీడియాకు, జర్నలిస్టులకు, అందరికీ ఇదే. ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించిన సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్తో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సోమేశ్వర వాడకు చెందిన బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలు రానమ్మకు నేడు 4 లక్షల రూపాయలను సహాయాన్ని అందజేశారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారమని, పేదలు దీన్ని భరించలేక అప్పుల్లో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సదాశివపేటలో మరో క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల రూపాయలు సహాయం అందించినట్టు తెలిపారు. మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం తన చర్య ద్వారా రాష్ట్రంలో ఉన్న దాతల దృష్టిని క్యాన్సర్ బాధితుల వైపు ఆకర్షించడమేనన్నారు. ఈ తరహా సహాయ చర్యలు కొనసాగుతాయని, ఆరోగ్య సమస్యలతో బాధపడే
బాధపడే పేదలకు తన వంతు సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. నా దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తుంటారు, అందరికి సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు, అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము, శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, ఈ కాలక్రమంలో మనుషుల వన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. మిగతా రోగాలకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం. ఇంజెక్షన్ తీసుకున్నా, సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అటు ప్రాణహాని, అటు ప్రాణంతో పోరాటము, వీళ్ళు లక్షల రూపాయలతో ఆ మధ్యతరగతి రూపాయలు పేదవాడి పోరాటం. సరే, ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది, వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు, అదృష్టం ఉంటారు, బయటపడతారు, కొందరు పడరు, ఇదంతా నడుస్తుంటుంది. కానీ పేదవాడికి అంటే ఈ మధ్యకాలం అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను నాకు నేనుగా నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా. కారణం ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ, డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ, అప్పులు చేయడము, అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ, చివరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ట్రీట్మెంట్ మెజార్టీ చాలామంది చనిపోతున్నారు. ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం అవుతున్నది. సరే, ఆ తల్లికో తండ్రికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతున్నారు. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభ వేడుక సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. దాదాపు అరగంట పాటు కుండపోత వర్షం కురవడంతో టెంట్లు ఎగిరిపోగా కర్రలు విరిగిపడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ గోడం నాగేష్ వేదికపైకి వెళుతుండగా ప్రమాదం తప్పింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను వాహనంలోకి చేర్పించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్రీడాకారులు, నిర్వాహకులు ఉరుకులు పరుగులు పెట్టిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి పని రాహుల్ గాంధీ కోరిక మేరకే జరుగుతోందని విమర్శించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. ఇది ప్రజాస్వామ్యానికి తగిన విధానం కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేవలం అధిష్టానం ఆదేశాలకే లోబడి నడుచుకుంటున్న రేవంత్ ప్రజలకు జవాబుదారుడుగా లేక రాహుల్ కు రాయబారివా అనే సందేహాన్ని స్పష్టంగా తీర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి స్థానిక నిర్ణయాలు అవసరమని, ఢిల్లీ కోరికలతో రాష్ట్రాన్ని నడపడం ప్రజా వ్యతిరేకమన్నారు. రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని లక్ష్మణ్ విమర్శించారు. మొదటి సంవత్సరం అంటే 11 సంవత్సరాలు దిగ్విజయంగా తన పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి తెలంగాణ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏ భారత ప్రజలైతే ప్రజాస్వామ్యానికి లోబడి 3 సార్లు ఒక వ్యక్తిని వరుస క్రమంగా, అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతి పేద కుటుంబంలో జన్మించి ఛాయ్ అమ్మి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి 3వసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ 11 సంవత్సరాల్లో పాలనలో తెలంగాణ భారత ప్రజల ఆకాంక్షలు, ఆలోచనకు అనుగుణంగా ఏ నమ్మకంతోనైతే వారు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే కాకుండా వారి విశ్వాస పాత్రుడై భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక న్యూస్ ఛానల్ కు అనుకూలంగా వ్యవహరించడం తగదన్నారు. గుంటూరులో 150 యూనివర్సిటీల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారన్న వాస్తవం లేని వార్తను ఆధారంగా చేసుకుని గుంటూరు ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అన్యాయమన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్లో ఏ ప్రాంతం పేరు లేదు. అలాంటిది ప్రాంతాన్ని లాక్కొచ్చి దూషించడం బాధ్యత రహిత్యమని అన్నారు. చదువుకున్న జర్నలిస్టుగా ఉన్నంతగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమని శైలజ ఖండించారు. ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు. ఇది ఏపీ సాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి. వీళ్ళకంటే కరెక్ట్ గా ఎవరు ఇవ్వరు. ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారనే డేటా చాలా క్లియర్ గా ఉంటుంది. ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకుని అదెవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా? ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు. ఓవరాల్ గా స్టేట్ మెన్షన్ చేశారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్? చదువుకున్నాళ్లే కదా. జర్నలిజం ఎంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ప్రజల్ని కాపాడటానికి, ప్రజల పక్షాన ఉండటానికి నిలబడే మీడియా, జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్. అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ముఖ్యంగా విద్యా రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా నిర్మాత్మక మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. పాఠశాలల వసతుల అభివృద్ధి, ఉపాధ్యాయుల శిక్షణ, డిజిటల్ లెర్నింగ్ వంటి అంశాల్లో తెలంగాణ, తమిళనాడు కన్నా ముందంజలో నిలిపే లక్ష్యంతో పనిచేస్తామని వెల్లడించారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని తీర్చిదిద్దుతుందని నారా లోకేష్ నొక్కి చెప్పారు. వాళ్ళ పనితీరు, పని విధానం
సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగానే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్, ఎందుకంటే బాబు గారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి. ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూర్చుని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి, చేయాలని తప్పని ఉంటుంది, మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయిలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు, అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీసుకెళ్లారు. దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారు తర్వాత, అంటే పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే టెలికాం రిఫార్మ్స్ కానీ, ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ, రోడ్స్ సంబంధించిన రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ కానీ, హెల్త్ లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు. సో ఐ ట్రూలీ అడ్మైర్ హిమ్. ఇంటర్నేషనల్లీ లీ క్వాన్ యూ గారు అందరు చదవాలి. లీ క్వాన్ యూ అనే వ్యక్తి మన సింగపూర్ కి తొలి ప్రధానమంత్రి, ఫస్ట్ అండ్ కంటిన్యూ అయ్యారైనా. ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా తయారు చేశారు. అదంతా ఆయన విజన్, ఆయన డైరెక్షన్ తో. సో నిజంగానే ఐ హావ్ కమ్ టు రియలీ అడ్మైర్ హిమ్ and appreciate it. So, very long answer for a short question. Sir, I believe this program is useful to the students who are achieving awards, but not only the students, also useful to the who are watching and learning. Absolutely అమ్మా. జూలై 12 తర్వాత నేను ఇంకా పాఠశాలలు బాగా తిరుగుతాలేండి. I want to talk, I want to meet students, I want to understand their issues. And I want to take Andhra Pradesh. నా లక్ష్యం. తిరుమలలో సోమవారం ఉదయం వర్షపు జల్లులు కురవడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో చల్లబడిన వాతావరణం నెలకొంది. పర్వత ప్రాంతంలో మేఘావృత వాతావరణం నెలకొనడంతో భక్తులు తలపెట్టిన నడకదారుల్లో తేమగా మారింది. తిరుమల గాలి చల్లగా వీస్తుండగా వర్షపు జల్లులతో పర్యాటకులకు మురిపెం వాతావరణం కనిపించింది. వాన కారణంగా కొంతకాలం ట్రాఫిక్ నెమ్మదించగా భక్తులు మాత్రం ఉపశమయం పొందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.